ఇప్పుడు మీరు చూస్తున్న హైవే తిరుచానూరు, కడప, కర్నూలు వెళ్ళే రోడ్డు హైవే. ఈ రోడ్డు బ్యాక్ సైడ్ వెళ్ళారంటే బెంగళూరు, కాణిపాకం వెళ్ళచ్చు. ఈ స్ట్రైట్గా వెళ్ళే రోడ్డు మీరు ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళచ్చు. తిరుచానూరు, చెన్నై హైవే అన్నమాట. ఇవి ఇలా వస్తున్న కార్లు బెంగళూరుకి వెళ్ళే రోడ్స్ అన్నమాట. వెళ్తున్న ప్రజెంట్ ఇప్పుడు మేము వెళ్తున్న ఏరియా అగ్రహారం. ఈ అగ్రహారము బస్ స్టాండ్ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ రేడియస్ లోపలే ఉంటుంది. ఇక్కడ నుంచి అగ్రహారం అనేది స్టార్ట్ అవుతుంది. ఇవంతా స్ట్రీట్ షాప్స్ అన్నమాట. ఈ అగ్రహారంలో మెయిన్ పర్పస్ ఏంటంటే అవుట్ సైడ్ విల్లాస్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్, కాలేజెస్, ఇంటర్ అండ్ బీటెక్ అండ్ డిగ్రీ కూడా ఉంటాయి. ఇది బేసికల్లీ రాయల చెరువు రోడ్ అనమాట. రాయల చెరువు చాలా పెద్ద చెరువు. షూటింగ్స్ కూడా చాలా జరిగాయి ఇక్కడ. ఈ అగ్రహారం క్రాస్ అయిన తర్వాత రాయల చెరువు వస్తుంది. ఇవంతా అగ్రహారంలో ఉన్న షాప్స్. 2025 ఏప్రిల్ వీడియో తీశాను. ఇక్కడైతే ప్రజెంట్ ఇలా ఉంది. ప్రజెంట్ అగ్రహారము. ఫ్యూచర్ 2030లో మీరు చూడండి, ఆఫ్టర్ 5 years ఎలా ఉంటుందో అగ్రహారం మళ్ళీ చెప్పండి. వీలైతే మళ్ళీ అప్పట్లో ఎవరైనా వీడియో చూసే వాళ్ళు ఉంటే. ప్రజెంట్ అగ్రహారం ఇలా ఉంది. ఇక్కడ విల్లాస్ ఉంటున్నాయి అండ్ షాప్స్ ఉన్నాయి, కాలేజెస్. గేట్ కాలేజ్ ఉంటుంది, అకార్డ్ ద బిజినెస్ స్కూల్ ఉంటుంది కాలేజ్. చైతన్య కాలేజ్ కూడా ఇక్కడే ఉంది. మేము ప్రజెంట్ ఒక కాలేజ్ చూడడం కొరకు వెళ్తున్నాము. సో వీడియో తీశాను. ఇది ప్రమోషన్స్ కోసం అయితే తీయలేదు, కాలేజ్ చూద్దామని వెళ్తున్నాం అంతే. ఎలాగో వెళ్తున్నాం కదా అని వీడియో తీశాను అంతే. చూడ్డానికి ఈ పల్లెటూరు అయితే బాగానే ఉంది. పల్లెటూరు అని చెప్పలేము కానీ పక్కనే ఉంది తిరుపతి. రైల్వే స్టేషన్కి దగ్గరే, బస్ స్టాండ్కి కూడా దగ్గరే. ఈ అకౌంట్ కాలేజ్కి అయితే చాలామంది వెళ్తారు. ఇక్కడంతా ప్రజెంట్ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఈ ప్లేసెస్ అంతా చాలా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఎవరో హౌస్ చూడండి ఎంత బాగా కట్టుకున్నారు. విల్లా లాగా ఉంది చూడడానికి అయితే. ఆల్మోస్ట్ అన్ని ట్రీసే ఉన్నాయి ప్రజెంట్ ఇప్పుడైతే. ఫ్యూచర్లో ఎలా ఉంటుందో ఒకసారి మీరే ఊహించుకోండి. ఇవంతా స్థలాలు అన్నమాట ప్రజెంట్. ఇంకా ఫ్యూచర్లో అన్ని హౌసెస్ వచ్చేస్తుంది. ఫస్ట్ మేము తెలియక ఒక మట్టి రోడ్లో వెళ్ళాము కాలేజ్ దగ్గర వెళ్ళేటప్పుడు. ఆ తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు మాత్రం మంచి రోడ్లో అయితే వచ్చాము. ప్రజెంట్ రోడ్స్ అనేవి అంత క్లారిటీగా లేదు. గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని వెళ్ళామన్నమాట. గూగుల్ మ్యాప్స్ అంటే ఇంకా చెప్పాల్సిన పని అయితే లేదు కదా. ఇక్కడైతే మేము స్టక్ అయ్యాము. ఎటువైపు వెళ్ళాలో అర్థం కాక ఆలోచిస్తున్నాము. మళ్ళీ మూవ్ అయ్యాము. అది మ్యాప్స్ వల్ల ఎంత క్లారిటీ వచ్చినా కానీ డౌట్ అయితే ఉంటుంది కదా అందరికీ. ఈవినింగ్ కాబట్టి చూడ్డానికి అయితే వెదర్ బాగానే అనిపించింది. చాలా ప్రశాంతంగా అయితే ఉంది. కానీ ఎండ మాత్రం అలాగే ఉంది. సమ్మర్ కదా అందువల్ల. ఈ స్కూల్ అయిపోతే చుక్కలు కనిపిస్తాయి ఏ కాలేజ్ చదవాలి ఏంటి ఏమి అని. ఇది మట్టి రోడ్ అనమాట. మేము అటుపక్క రోడ్లో రావాల్సింది బై మిస్టేక్ ఇటుపక్క రోడ్లో వచ్చాము. ఈ మట్టి రోడ్లో అంతా వెళ్తూ వెళ్తూ గలీజ్ ఉందన్నమాట ఏరియా అయితే. ఎట్లా పోవాలో అర్థం కాలే మెయిన్. ఇప్పుడు చూడండి బండి ఎంత షేక్ అవుతుందో. ప్రజెంట్ అయితే తోటల్లో వెళ్తున్నాం. తోటల్లో ఎద్దుల బండి పోవడానికి అయితే దారి అయితే ఏదైతే ఉంటుందో దాంట్లో వెళ్తున్నాం. రోడ్ మ్యాప్స్ వల్ల ఏదో ఇలా ఉంది అన్నమాట ప్రజెంట్ రోడ్డు. ఇప్పుడు మేము వెళ్తున్న రోడ్డు పర్లేదు. ఫైనల్గా రీచ్ అయ్యాము. కాలేజ్కి అయితే వెళ్ళేసి వచ్చాము. ఈ స్థలం అయితే బాగానే ఉందండి. అవుట్కట్స్ కల్లా పర్లేదు. అదేదో ఉయ్యాల జంపాల మూవీ లెక్క ఊగుతున్నాం అన్నమాట.